ముందు ఒక నిమిషం మనం ఆయన యొక్క దైవత్వంలో నుంచి ఇంకొక ప్రాముఖ్యమైన ప్యాసేజ్ని ప్రాముఖ్యమైన వచనాలను చదువుకుని ఆయన మరణం దగ్గరికి వెళ్దాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుతారా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏదైనా ఆకాశమందున్నవి భూమి మీద ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడింది. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడేది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది ఇతరుల నుండి లేచులో ఆది సంభూతుడు. ఓకే, క్రీస్తు దేవుడు అని చూస్తున్నాం కాబట్టి క్రీస్తు అన్ని విషయంలో అన్నిట్లోనూ ఆయన గొప్పవాడు అని మనకు తెలుస్తూ ఉంది. కొంతమంది అంటారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు. యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన ద్వారా మనం రక్షణ పొందలేము అని అంటారు. కానీ యేసు మాత్రమే మనుషునికి రక్షణ ఇవ్వగలిగిన వాడు అని అర్థమిస్తూ ఉంది. కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి యేసు రక్షణ ఇస్తాడు, కానీ మరికొన్ని అవసరమైనవి అవేంటంటే దేవదూతల ఆరాధన అవసరమైనది, కొన్ని ప్రత్యేకమైన ప్రత్యక్షతలు అవసరమైనవి, మరియు కొంచెం జ్ఞానం మనకు అవసరమైంది, అప్పుడు మాత్రమే మనకు రక్షించబడగలము అంటారు. కాదు, అవన్నీ కాదు. యేసుక్రీస్తు మాత్రమే మనిషికి రక్షణ ఇవ్వగలడు అని మనకు తెలుస్తూ ఉంది. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాలు చూస్తే కనుక, అనుజనుల్లో ఈ మరము యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడున్న ఆ మర్మమును వారికి బయలుపరిచాను. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించున్నాము. క్రీస్తులో సమస్తము ఉన్నట్లు క్రీస్తులో సమస్తం ఉందని మనకు తెలుస్తూ ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే రక్షణ కావాలంటే క్రీస్తు ప్లస్ దేవదూతల ఆరాధన మరి జ్ఞానం ఉంటేనే మనకు రక్షణ వస్తుంది అన్నారు. అట్లాంటిది ఏం కాదు. క్రీస్తు మాత్రమే జ్ఞానము లేదా రక్షణ ఇవ్వగలిగిన వాడు. 2వ అధ్యాయం 2వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైనవి. క్రీస్తు మాత్రమే సమస్తానికి సరిపోయినవాడు. క్రీస్తు సరిపోయినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను కొలస్సీ పత్రికలో ఉన్నాను. క్రీస్తులోనే సమస్తం ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. మనము అదే అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, సో నిజ స్వరూపము క్రీస్తులోనే ఉంది అని చెప్తా ఉన్నాడు. సో సమస్తము క్రీస్తులోనే ఉంది. 3వ అధ్యాయం 19వ వచనం, భక్తులారా భర్తలారా మీ భార్యను ప్రేమించి వారిని నిష్ఠూర పెట్టకుడి. మీరు బైబిల్ చూసినట్లయితే కనుక 3వ అధ్యాయం 1-4 వచనం సమస్తం క్రీస్తులోనే, క్రీస్తే అని చెప్తాడు. ద సుప్రిమసీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ద సఫిషియన్సీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులోనే సర్వము ఉంది, సర్వం దాగి ఉంది. క్రీస్తే సర్వానికి మూలం అని. కాబట్టి క్రీస్తు అన్నిటికంటే గొప్పవాడు. క్రీస్తులోనే సమస్తం మనం సాధించగలము అని ఈ పత్రికలో మనం చూడొచ్చు. నేను మీకు 2 విషయాలు ఇందులో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటి విషయం క్రీస్తుకు దేవునికి ఉన్న సంబంధము, రెండో విషయం క్రీస్తుకు లోకానికి ఉన్న సంబంధాన్ని. ఈ 2 విషయాలు చెప్పి మనము సెలవు దగ్గరికి వెళ్దాం. క్రీస్తు దేవుడు కదా, క్రీస్తుకు తండ్రికి ఉన్న సంబంధం ఏంటి, తర్వాత క్రీస్తుకు ఈ లోకానికి విశ్వానికి ఉన్న సంబంధం ఏంటో నేను మీకు చూపించి మనము సెలవు దగ్గరికి వెళ్దాం. మొదటిది 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవునికి స్వరూపమై సర్వ సృష్టికి
ఆది సంభూతుడై ఉన్నాడు అని బైబిల్ చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి మనం చూడలేము, దేవుడి ప్రత్యక్షత మనకు జరగదు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన అదృశ్య దేవుని స్వరూపమై అంటున్నాడు. మనం అనుకున్నట్లుగా ఆదికాండం 1:27 ఉన్న స్వరూపం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఆ స్వరూపము కాదు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11:7 పురుషుడైతే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోకూడదని కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11:7 దేవుని స్వరూపం ఏంటి అంటే కనుక దేవుని యొక్క లక్షణాలను గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. నేచర్, స్వభావము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 అపవాదికి చోటియకుడి, దొంగిలోడు ఇక మీదట దొంగిలక ఉత్తరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. 4:24 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 నీతియు యథార్థమైన భక్తియు గలవాడై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మళ్ళీ దేవుని పోలిక అనే మాట చూస్తున్నాం. ఇమేజ్ ఆఫ్ గాడ్ విల్ కమ్ వెన్ వీ హ్యావ్ న్యూ మ్యాన్. మనం నూతనంగా జన్మిస్తే, కొత్తగా జన్మిస్తే, మనం కొత్త అంతరంగ పురుషుడు మనలో ఉంటే కనుక దేవుని యొక్క స్వరూపం మనలోకి వస్తుంది అంటున్నాడు. మీరు కొలసీలు రాసిన పత్రిక 3:10 చూస్తే, కొలసీలు రాసిన పత్రిక 3:10 ఒకరితో ఒకడు అబద్ధమాడుకు ఏనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడిన మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకున్నారు. నార్మల్ మ్యాన్ కనుక మనం చూస్తే కనుక, సాధారణమైన మనుషుడు కనుక మనం చూస్తే కనుక అతని స్వభావం ఎలాంటిది అంటే కనుక కేవలము అతని యొక్క పర్సనాలిటీని బట్టి, అతని యొక్క ప్రాచీన స్థితిని బట్టి మనం తెలుసుకోవచ్చు. కానీ కొత్తగా జన్మించిన వాడిని అయితే కనుక మోరల్ ఎథిక్స్ కలిగిన వాడిగా ఉంటాడు. రక్షించబడిన వాడికి ఏమి నైతిక విలువలు అట్లాంటివి ఏమి ఉండవు. కానీ రక్షించబడిన వాడికి అయితే నైతిక విలువలు లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమై ఉంది. ఎవరు యేసుక్రీస్తు? ఎవరు అంటే దేవుని యొక్క తేజస్సు, ఎగ్జాక్ట్ స్టాంప్. ఇక్కడ వాడిన గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్ స్టాంప్. ఆయన ఎలా ఉన్నాడో ఈయన కూడా అలాంటి వాడే అని అర్థమిస్తుంది. తండ్రి ఎలాంటి వాడు, కుమారుడు కూడా అలాంటి వాడే. అందుకే 14:9 యోహాను సువార్తలో అంటాడు, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. బికాస్ తండ్రి నా యొక్క ఎగ్జాక్ట్ స్టాంప్. తండ్రి ఎలా ఉంటాడు, నేను కూడా అలానే ఉండినవాడును అర్థమిస్తుంది. కొరింథీ 4:6 కొరింథీ రాసిన 2వ పత్రిక 4:6 చదువుతారా? అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించేది. తండ్రి అయిన దేవుడు మహిమను ఎట్లా వెల్లడిపరిచాడంట? కుమారుని ద్వారా వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ గ్రంథకర్త అంటే ఎగ్జాక్ట్ స్టాంప్. తండ్రి ఎలాంటి వాడు, కుమారుడు కూడా అలాంటి వాడే. కొలసీలు రాసిన పత్రిక 2:9 ఎలానగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించున్నది. మీకు అది చదువుతున్నారు బైబిల్? కొలసీ 2:9 కొలసీ రాసిన పత్రిక 2:9 ఎలాగనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత
శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. అంటే క్రీస్తు ఉన్నాడు, కానీ వాస్తవానికి తండ్రి ఎలాంటి వాడో క్రీస్తు కూడా అలాంటి వాడే అని మనకు అర్థమవుతా ఉంది. ఓకే, కొలస్సీ రాసిన పత్రిక 1:19 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సద్ధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచు. ఆయన యందు సర్వ సంపూర్ణత ఉంది అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. కొలస్సీ 1:19 అండి. కొలస్సీ రాసిన పత్రిక 1:19 ఒక మాట చూద్దామా? ఆదికాండం ఒక మాట చూసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. నేను దేవుని ముఖాముఖిగా చూచి తిని ఆయనను నా ప్రాణము నాకు దక్కిందని ఆ స్థలమునకు పెనూయేలని పేరు పెట్టెను. 31వ వచనం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయ్యింది. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. ఇక్కడ యాకోబు నేను దేవుని చూశాను అంటాడు, కానీ బైబిల్ రూల్ ప్రకారం దేవుని చూసే అవకాశం ఎంత మాత్రం లేదు. కుమారుడు దేవుని మాత్రం ప్రత్యక్షపరచుకుంటున్నాడు అంతే. యాకోబు చూసింది ఎవరిని అంటే కుమారుని. కానీ ఆ కుమారుని గురించి ఏమంటున్నాడు యాకోబు? నేను దేవుని చూశాను అంటాడు. అంటే కుమారుడు ఎవరు? క్రీస్తు దేవుడు అని మనకు తెలుస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 3:2. మూడో అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన విన్నట్లుగానే ఆయనను చూసుము కనుక ఆయనను పోలి ఉంటుందని ఎరుగుతాం. ఓకే, సో మనం దేవుని స్వరూపంలోకి మార్చబడుతున్నామని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక కాంట్రడిక్టరీ కొంచెం డౌట్ వచ్చే, అదే కొంచెం కొన్నిసార్లు యెహోవా సాక్షులు మాట్లాడే ఒక మాటను మనం చూస్తే ఎలానగా, నేను కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వచ్చేసాను. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి మనం ఉన్నాం. నేను 16వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమందున్నయు అదృశ్యమైన కానీ దృశ్యమైనవి కానీ అవి సింహాసులైనా ప్రభుత్వములైనా ప్రధానులైనా అధికారులైనా సర్వమును ఆయనందు సృష్టించబడిను, సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృష్టించబడిను. 16 అండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచ్చినాలండి. మనం అక్కడే కదా స్టార్ట్ చేసాం. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు అని చూస్తున్నాం. దేనికంటే ముందున్నవాడు? అన్నిటికంటే ముందున్నవాడు. ఇక్కడ చూస్తే ఎట్లా ఉందంటే, ఏలైనగా ఆకాశమందునయు భూమి అందునయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనమైన ప్రభుత్వమైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయనందు సృష్టించబడిను, సర్వమును ఆయనందు సృష్టించబడి. కానీ వీటికంటే ముందున్నవారు ఎవరు? క్రీస్తుని అందరిస్తున్నారు. అంటే సృష్టిలో మొట్టమొదటి ఎవరు సృష్టించబడినట్లుగా కనిపిస్తూ ఉంది? దేవుడు, అంటే క్రీస్తు సృష్టించబడినట్లుగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి అది కాదు. చాలామంది యెహోవా సాక్షులు ఏమంటారు, క్రీస్తు మొదలు సృష్టించబడ్డాడు, క్రీస్తు సృష్టించబడిన తర్వాత క్రీస్తు ద్వారా ఇవన్నీ సృష్టించబడ్డాయని రాంగ్, తప్పుడు సిద్ధాంతాలు పలికే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నిజమైన మీనింగ్ కనుక మనం చూస్తే కనుక యోహాను సువార్త 8వ అధ్యాయం 55వ వచనం. యోహాను సువార్త 8:55, 8వ అధ్యాయం 55వ వచనం. మీరు ఆయన ఎరగరు, నేను ఆయన ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పినలా మీ వల్ల నేను అబద్ధికున్నై ఉన్నాను, కానీ నేను ఆయన ఎరుగు ఆయన మాట గైకొను. సో యేసుక్రీస్తు ప్రభువు ఆయనకి తెలుసు అంటున్నాడు. అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఆయన మొట్టమొదటిగా సృష్టించబడినవాడు అని మాత్రం కాదు. దీనికి అర్థం ఏంటంటే, ఇక్కడ వాడిన గ్రీక్ పదానికి ఒక అర్థం ఏంటంటే, ఇక్కడ టైంల గురించి చెప్పట్లేదు. మీరు అర్థం, మొదట అనే మాట వచ్చేసరికి టైంను అనే ఆలోచన వస్తుంది. అర్థవుతుందండి? మొదట అనే మాట వచ్చేసరికి టైంల గురించి అనుకుంటున్నాం. ఇక్కడ టైం గురించి చెప్పట్లేదు, పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాట రాసుకోవాలి. సమయముల గురించి కాదు మొదట అనే మాట చెప్పబడింది, స్థానం గురించి రాయబడింది. 1వ అధ్యాయం 17వ వచనంలో
కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, ఓకేనా, కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తముకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు ప్రభువు అన్నిటికంటే ముందున్నవాడు అని చెప్పబడుతుంది కదా. దీనికి అర్థము ఆయన టైం గురించి చెప్తున్న కాదు, సమయం గురించి చెప్తున్న మాట కాదు, పొజిషన్ గురించి మాట్లాడుతున్న మాట, స్థానం గురించి మాట్లాడుతున్న మాట. ఎనభై 9:27 కీర్తన గ్రంథం 89:27. కావున నేను అతను నా జ్యేష్ఠ కుమారుడిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతుడిగా నుంచెదను. జ్యేష్ఠ కుమారుడిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతుడిగా ఉంచెదను అనే మాట చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటండి 89:27. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే మొదటిగా అంటే అర్థం ఏంటంటే అన్నిటికంటే ప్రథముడు అని. తండ్రి అయిన దేవుడు కుమారుడికి ప్రతిదీ అధికారం ఇచ్చాడు అని ఇక్కడ అర్థమిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1-13. సర్వాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు ఆయనే. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1-13. సర్వాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు ఆయనే. ఓకే, రెండోది మనం చూస్తే కనుక ఈ సృష్టితో ఆయనకున్న రిలేషన్ కనుక మనం చూసినట్లయితే 16వ వచనం, ఎలాగ ఆకాశమందునవి భూమందునవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృజించబడిన, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొలసీలోకి ఉన్నా ఆయన ఫస్ట్ అనే మొదట అనే మాట చూసాం కదా. అంటే స్థలం సమయం గురించి కాదు మాట్లాడుతూ ఉంది, పొజిషన్ బట్టి స్థానంను బట్టి అనుకున్నాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు కదా. అంటే ప్రభుత్వం చేయడానికి, పరిపాలన చేయడానికి, లేకపోతే అధికారం చూపించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉందని చెప్పాడు కదా. ఎందుకని ఆయనకు మాత్రమే అధికారం ఉందని చెప్పాడు? ఆయనే సమస్తమును సృజించాడు కాబట్టి, సర్వము ఆయన ద్వారా సృజించబడ్డాయి కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఫిబ్రవరి 1:2. ఈ దినమున అందుచేత దేవుని ఆయన తన కుమారుని సమస్తమును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచం ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. అంటే అర్థం ఏంటంటే రూల్ చేయడానికి ఆయన తండ్రి దేవుడు కుమారుడిని నియమించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే కనుక, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో అన్నిటికంటే ముందున్నవాడు ఆయన సర్వాన్ని సృజించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సో కనిపిస్తున్నవన్నీ ఆయనే సృజించాడు, సమస్తము ఆయన ద్వారా సృజించబడ్డాయి. యోహాను సువార్త 8వ అధ్యాయము 55వ వచనం. యోహాను సువార్త 8:55. 8:55వ వచనం చూస్తున్నాం. సో తండ్రి అయిన దేవుని ప్రత్యక్షపరిచేది, తండ్రి దేవుని బయలుపరిచేది ఆయనే అన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన సృజించడం మాత్రమే కాదు, సర్వము ఆయన యొక్క కంట్రోల్లో ఉంచుకుంటున్నట్లుగా లేఖన భాగంలో మనం తెలుస్తున్నాం. సో యేసుక్రీస్తు సృష్టికర్త కాబట్టి, సర్వము ఆయన చేత సృజించబడ్డాయి కాబట్టి ఆయన దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ సిలువను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సిలువ